కాంగ్రెస్ నేత గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. రేపు సాయంత్రం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ మీద పోటీ చేశారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ఆయన టీఆర్ఎస్ లో చేరడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా గతంలోనే ఎన్నికలకు ముందు కూడా 2018 ఎన్నికలకు ముందు కూడా ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ ప్రచారం జరిగింది. అప్పటికే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్యులతో చర్చలు కూడా జరిగినట్టుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సానుభూతి భవనాలు గతంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా ఓడిపోయిన సానుభూతి ఉంది కాబట్టి ఈసారి 2018లో కలిసి వస్తున్న ఆశతో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లోనే చేరకుండా కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం జరిగింది. అయితే ఈసారి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ రావడం, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకున్న పరిస్థితి కనిపించకపోవడంతో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 2014 నుండి కూడా ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్యులతో టచ్ లోనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాస్త దూరమైనప్పటికీ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు టచ్ లో ఉన్న నేపథ్యంలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గతంలోనే 2014 ఎన్నికల తర్వాత పలుమార్లు చర్చలు జరగడం, తర్వాత చివరి నిమిషంలో రద్దు కావడం జరిగింది. కాబట్టి ఈసారి అబ్సల్యూట్ మెజారిటీ రావడం, దాంతో పాటుగా సీఎం కేసీఆర్ భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎంపీగా ఢిల్లీకి వెళ్తే గజ్వేల్ అసెంబ్లీలో తనకు అవకాశం లభిస్తుందన్న ఆలోచనలో ప్రస్తుతం ప్రతాప్ రెడ్డిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. 2009 నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇప్పటికి 3 సార్లు పోటీ చేశారు. 2009లో స్వల్ప ఓట్ల తేడాతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నర్సారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే 2014లో సీఎం కేసీఆర్ పైన, అలాగే 2018లో కూడా సీఎం కేసీఆర్ పైన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సానుభూతి ఉంది. దాంతో పాటుగా నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ ఢిల్లీకి పార్లమెంట్ కి ఎన్నికలు పోటీ చేసే ఆలోచనలో ఉంటే రేపు పొద్దున పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ అవకాశం తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది. విష్ణు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డితో స్టాప్ అయిపోతుందా, లేకపోతే ఇది ఇంకా రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరగణం కానీ లేకపోతే ఒక ముఖ్యమైన టీం గానీ ఏమైనా టీఆర్ఎస్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఏమైనా మనం చూడొచ్చా? అయితే ముఖ్యంగా ప్రారంభంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా అనిపించారు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో ఈయన రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టపడలేదు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చేరిన 2 నెలల తర్వాత ఈయన ప్రత్యేకంగా మళ్ళీ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అంటే అప్పటికే కాస్త రేవంత్ రెడ్డితో కాస్త ప్రతాప్ రెడ్డికి మధ్య కాస్త విభేదాలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా లేదంటే ఇద్దరు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు బలమైన నాయకులుగా ఇద్దరు మధ్య మంచి సఖ్యత కూడా ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రేవంత్ రెడ్డితో పాటు ప్రతాప్ రెడ్డి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత మళ్ళీ స్వతహాగా ఒంటరిగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డితో మంచి సఖ్యత ఉన్నప్పటికీ కాస్త అంతకుముందు ఉన్న విభేదాలు ఇద్దరి మధ్య కాస్త విభేదాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ప్రతాప్ రెడ్డి ఒక్కరే అంటే ఆయన గజ్వేల్ నియోజకవర్గం పరిస్థితి నేపథ్యంలోనే ప్రతాప్ రెడ్డి ఒక్కరే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కనిపిస్తుంది. అదే దీంతో పాటుగా గతంలో ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో అయిన నర్సారెడ్డి పరిస్థితి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అతను కూడా ప్రతాప్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చేరుతారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటారన్నది ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది. రైట్ విష్ణు, థ్యాంక్ యూ.